ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఉభయ సభల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు వివిధ శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరపనుంది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు బదలాయింపులపై ఉన్న నిబంధనలను సరళీకృతం చేసే దిశగా ఈ సవరణ ఉండనుంది. గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరిచేలా మార్పులు చేయనున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది కూడా ప్రశ్నోత్తరాలతో అయితే ప్రారంభం అవడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు 2 బిల్లులు అయితే కనుక పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు అనేది కూడా ఈ రోజు మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. ఇది అగ్రికల్చర్ రెవెన్యూ రంగంలో అసైన్డ్ భూముల యాజమాన్యం బదిలీలపై సవరణ చేయడానికి కూడా ఇటు ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ బిల్లును అయితే కనుక సభలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా భూమి హక్కుల పనితీరును మరింత సరళీకృతం చేయడమే లక్ష్యంగా అయితే కనుక ఇటు శాసనసభలో అయితే కనుక ఈ రోజు మంత్రి అనగాని దీనిపై అయితే కనుక అసైన్ భూముల చట్ట సవరణ బిల్లు అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. ఇక మరో బిల్లు చూసుకున్నట్లయితే కనుక గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు అనేది కూడా ఈ రోజు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. స్థానిక పాలనా వ్యవస్థలో పనితీరును మెరుగుపరిచే మార్పులు అయితే కనుక ఈ యొక్క బిల్లు ఉండనట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ ఉండేటువంటి అయితే కనుక స్వర్ణ గ్రామంగా అయితే కనుక మార్చనున్నట్టు కూడా తెలుస్తోంది. గ్రామ స్వర్ణ వార్డు స్వర్ణం అయితే కనుక స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం పేరుగా అయితే కనుక మార్చి మరింత వేగవంతంగా పనిచేసే దిశగా అయితే కనుక ఈ యొక్క బిల్లు అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లుని అయితే కనుక ఈరోజు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కూడా ఇటు మండలికి అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రధానమైనటువంటి ఈ 2 బిల్లులు అయితే కనుక ఎందుకంటే భూములకు సంబంధించినటువంటి అంశం ఒక పక్క, మరొకైతే అయితే కనుక ప్రజలకి మరింత వేగవంతంగా అందించే పరిపాలనకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి ఈ రోజు బిల్లు అయితే కనుక శాసనసభలో అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు ఇప్పటి వరకు సభలో చూసుకున్నట్లయితే కనుక లడ్డు వ్యవహారంపై కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాలపై చర్చించినటువంటి శాసనసభ ఇప్పుడు తాజాగా బిల్లులు ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక శాసనసభలో ఈ రోజు 2 బిల్లులు అయితే ప్రవేశపెట్టనున్నారు. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.